మన దేశంలో ఇప్పుడు $1 దాదాపుగా 86.5 87 ఆ రేంజ్కి చేరిపోయింది. మన రూపాయి వాల్యూ అలా పతనం అవుతుంది. దానికే మనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. కరెక్ట్ చేయడం కూడా, ఎందుకంటే మనకి అయితే ఇతర దేశాల నుండి మనకి డాలర్లు వచ్చేటప్పుడు ఏం సంతోషం. మనం వివిధ వస్తువులు కొనేటప్పుడు ఈ డాలర్ పెరగడం వల్ల ఆ వస్తువుల వ్యయం పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ఆగ్రహం వస్తుంటుంది. అది పక్కన పెడితే కొన్ని దేశాల్లో అయితే $1 పట్టుకుపోతే దర్జాగా బతికేయచ్చు. చూడండి, ఇరాన్లో $1 481 వాళ్ళ ఇరాన్ రూపాయి ప్రకారం, అంటే డాలర్ $481. వియత్నాంలో $288, సియర్రా $258, లావోస్ $248, ఇండోనేషియా $186, ఉజ్బెకిస్తాన్ $148. అదే సందర్భంలో గినియా 98.96, పరాగ్వే 90.25, కాంబోడియా 45.99, ఉగాండా 42.13. అయితే వాళ్ళది రూపాయలు అనరు. ఇరాన్ది రియాల్ అంటారు, వియత్నాంది డాంగ్ అంటారు, సియర్రాది లియోన్ అంటారు, లావోస్ది కిప్ అంటారు, ఇండోనేషియాది రూపాయా అంటారు, ఉజ్బెకిస్తాన్ది సోమ్ అంటారు, గినియాది ఫ్రాంక్ అంటారు, పరాగ్వేది గురానీ అంటారు, కాంబోడియాది రియాల్ అంటారు, ఉగాండాది షిల్లింగ్ అంటారు.